అనోరాకు ఆస్కార్ పంట. వేశ్య కథకు దక్కిన గౌరవం. 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది ఈ చిత్రం. ఇందులో నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ సోమవారం ఉదయం భారత కాలమానం ప్రకారం లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ప్లే 18 విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవు. అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. తన కథలు, జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను నాతో పంచుకున్న వేశ్యలకు ధన్యవాదాలు అని చెప్పగానే వేదికలో చప్పట్లు మారుమోగాయి. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ పురస్కారం గెలుచుకున్నారు. అన్నీ మంచి శకునములే. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 12.94%, తలసరి ఆదాయం 2,68,653. అనుకూల వాతావరణం, అధిక పంట ఉత్పత్తులు, పరిశ్రమలు, సేవా రంగాల్లో పురోగతి. 2024-25 ఆదేశాలు వెల్లడి. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. గుజరాత్లోని జునాగఢ్ జిల్లా గిర్ అభయారణ్యంలో సోమవారం సింహాలను కెమెరాలో బంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గిర్ అభయారణ్యంలో మోదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా పర్యటన. చౌకగా, వేగంగా, సౌఖ్యంగా కృత్రిమ అవయవాలు, దివ్యాంగులకు భవ్యమైన జీవితం. విశాఖ మెడ్టెక్ జోన్ సహకారం. ఏటీసీలో 80కి పైగా పరికరాల రూపకల్పన. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. వర్చువల్గా తిరుపతి జిల్లాలో ప్లాంట్ ప్రారంభం. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు చోదశక్తులైన అరుదైన లోహాల కోసం చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలన్నది అమెరికా అభిమతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ కీలక వనరుల్లో 5% ఉక్రెయిన్ భూగర్భంలో నిక్షిప్తమైనట్లు అంచనా. గ్రాఫైట్, టైటానియం, లిథియం, బెరీలియం వంటి అరుదైన ఖనిజాలను తన బలం చేసుకోవాలనుకుంటున్న అగ్రరాజ్యం బేషరతుగా తలవంచాలని ఉక్రెయిన్ను ఉరుముతోంది. 60% పైగా ఉక్రెయిన్ బొగ్గు గనులను ఇప్పటికే ఆక్రమించుకున్న రష్యా అక్కడి మాంగనీస్, సీసియం, టాంటాలమ్ నిక్షేపాల్లో సగభాగాన్ని చేజిక్కించుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఆధిపత్య శక్తుల స్వార్థ ప్రయోజనాలకు తన సౌభాగ్యాన్ని పోగొట్టుకున్న ఉక్రెయిన్ను మరింత ఒత్తిడికి గురిచేయడం అవాంఛనీయం. మరోవైపు ఐదేశ భద్రతా మంటలు ప్రముఖ దేశాలుగా ప్రపంచ శాంతికి దోహదపడాల్సిన అమెరికా, రష్యా విదేశాల్లో యుద్ధజారులను రగిలిస్తుండడం గర్హించదగినదే. అన్ని దేశాల సార్వభౌమాధికారాలను, అంతర్జాతీయ కట్టుబాట్లను కాపాడడంలో సదా చేతులెత్తేస్తున్న ఐరాసలో సంస్కరణలు సత్వరం సాకారం కావడం ప్రపంచ శాంతికి ప్రాణావసరం. నాగర్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఎడమ పెట్టకాలువ సొరంగం పైకప్పు ఇటీవల ఒక్కసారిగా కూలిపోయింది. పనులు చేస్తున్న సంవత్సరం ఆ పైకప్పులో 3 మూటల మేర విరిగిపడింది. 14వ కిలోమీటరు దగ్గర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 8 మంది అందులో చిక్కుకుపోయారు. ఈ సొరంగం తెలంగాణలో కీలకమైన నీటి ప్రాజెక్టుల్లో ఒకటి. దీర్ఘకాలంగా నీటి కొరతను ఎదుర్కొంటున్న నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి జలాలను సరఫరా చేయడానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రూపొందించారు. ఈ సొరంగం పొడవు 52 కిలోమీటర్లు. భారతదేశంలో నీటిపారుదలకు ఉద్దేశించిన అతి పొడవైన సొరంగాల్లో ఇది ఒకటి. ఈ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల కొండల గుండా వెళ్తుంది. ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్టు అవాంతరాలను ఎదుర్కొంటుంది. భూగర్భ తెలంగాణ అస్తవ్యస్తంగా ఉండడం, అధికారులు సాంకేతిక ఇబ్బందులు ఇందుకు ప్రధాన కారణాలు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రధానంగా గ్రానైట్, క్వార్ట్జైట్ శిలలతో కూడి ఉంది. ఈ 2 శిలల్లో సిలికా మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి సహజంగానే గట్టిగా ఉంటాయి. అయితే భూమి లోపలి ఒత్తిళ్ల మూలంగా ఆ శిలల్లో కొన్ని చోట్ల పొగలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఆ పొగల ద్వారా నీటి లీకేజ్ జరుగుతుంది. దాంతో సొరంగం గోడలతో పాటు లీకేజీ నివారణకు వేసే కాంక్రీట్ లైన్లు పెలుసుగా మారతాయి. కాలక్రమంలో అవి బలహీనంగా అకస్మాత్తుగా విరిగిపడతాయి. అలా ఏర్పడిన ఖాళీలు క్రమంగా పెద్దగా మారి నీటి ఊట వెలువడుతుంది. నీటి ప్రవాహం మూలంగా సొరంగంలో ఉప్పు, మట్టి, బురద మేటమేస్తాయి. దానివల్ల పనులకు తీవ్రంగా ఆటంకం కలుగుతుంది. భారత క్రికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రతిష్ఠాత్మక లారెస్ అవార్డు, స్పోర్ట్స్ అవార్డు 2025కు నామినేట్ అయ్యారు. పేటీఎం పునరాగమనం విభాగంలో కోర్టులో ఉన్నాడు. 27 ఏళ్ల పంత్ 2022 డిసెంబర్లో పోరాటంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నిరుడు ఐపీఎల్తో ఆటలోకి తిరిగొచ్చాడు. టెస్టు పునరాగమనంలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తో సెంచరీ సాధించాడు. త్వరలో రోడ్లపైకి హైడ్రోజన్ ఇంధన వాహనాలు, 5 ప్రయోగాత్మక ఫ్యాక్టరీలకు ఆమోదం. దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు బాధ్యతలు. బొగ్గు ధరలు తగ్గిన కోల్ ఇండియా చైర్మన్ పీఎం ప్రసాద్. పెట్టుబడి సాధనమే పసిడి ప్రాధాన్యత పెడుతుంది. సీఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆనంద నాగేశ్వరన్. 97వ ఆస్కార్ పురస్కారాలు ఉత్తమ చిత్రం అనోరా. ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ సినిమా. ఉత్తమ నటి మైకీ మాడిసన్ అనోరా. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా. ఉత్తమ సహాయ నటి జోయి సల్డానా.
ఎమిలియా పజిన్, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్, ఏరియా స్ప్రింగ్, ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఐ యామ్ స్టిల్ హియర్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా సీన్ బేకర్, ఉత్తమ అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ పీటర్ స్టాలిన్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్ డానియల్ బ్లూంబర్గ్, ఉత్తమ ఒరిజినల్ గీతం ఎల్ మాల్ ఎమిలియా పెరెజ్, ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్లో, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డూన్ పార్ట్ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వికెడ్ పాల్ టేజ్వెల్, ఉత్తమ సినిమాటోగ్రఫీ ది బ్రూటలిస్ట్ లాల్ క్రేలీ, ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా సీన్ బేకర్, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐ యామ్ నాట్ ఎ రోబో, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్. గిర్ అభయారణ్యంలో మోదీ సఫారీ, భారతీయ నదుల్లో 6,327 డాల్ఫిన్లు. సాసనగిరిలో జాతీయ వన్యప్రాణి మండలి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో మండలి ఒక నివేదిక విడుదల చేసింది. మన దేశంలోని నదుల్లో 6,327 డాల్ఫిన్లు ఉన్నాయని అది వెల్లడించింది. డాల్ఫిన్లపై ఇలాంటి నివేదిక ఇదే తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి. 8 రాష్ట్రాల్లో 28 నదుల్లో సర్వే నిర్వహించి దీనిని రూపొందించారు. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో మాదిరిగా గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో, మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ అభయారణ్యంలో చీతాలను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలిపారు. 164 కోట్లతో కాటన్ బ్యారేజీకి మరమ్మతులు, మంత్రి నిమ్మల రామానాయుడు. వచ్చే సీజన్ కల్లా వ్యవసాయ కనెక్షన్లను ఇస్తాం. పేదల ఇళ్ల పథకం నాడు అవినీతిమయం, వాటికి విచారణ చేయిస్తాం. మంత్రి రంగాన ప్రసాద్. ఇళ్ల పథకంపై మండలిలో చర్చ. ట్రంప్ తీరు దౌత్య మర్యాదలకు విఘాతమని వర్ధమాన దేశాధినేతను కించపరిచి ఆధిపత్యం చెలాయిస్తూ మాట్లాడడం సరికాదని వస్తున్న వాదనలు ముమ్మాటికీ సమర్థించదగినవే. కానీ అమెరికా వ్యవహార శైలి గతంలో కూడా భిన్నంగా లేదు. మర్యాదలు ఇవ్వడం మాట అటుంచి గిట్టని పాలకులను పదవీచ్యుతులను చేయడం, తిరుగుబాట్లకు ప్రోత్సహించడం ఇవ్వాలి. కాకపోతే ట్రంప్ బహిరంగంగా ఆ పని చేశారు. అమెరికా చరిత్రను, పాశ్చాత్య దేశాల తీరుతెన్నులను చూస్తే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. 1946-49 మధ్య గ్రీసులో రాచరిక నియంతృత్వంపై చెలరేగిన తిరుగుబాటును అణచడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్ సైన్యాన్ని తరలించారు. క్యూబా, చిలీ, వియత్నాం, ఇరాన్ వగైరాలో ప్రభుత్వాలను కూలదోసి తనకు అనుకూలమైన వారిని ప్రతిష్ఠించేందుకు అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసిందో తలుచుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో మనల్ని చికాకు పరిచేందుకు పాకిస్థాన్లో సైనిక తిరుగుబాట్లకు ఉసిగొల్పింది అమెరికాయే. ప్రభుత్వాల కూల్చివేతకు క్యూబాలోనూ ఇతర చోట్ల పన్నిన పథకాలను రిటైర్డ్ CIA అధికారులు ఏకరూపు పెట్టారు. ఈ పరంపరలో పాశ్చాత్య దేశాలు అమెరికాతో కలిసి కొన్ని, సొంతంగా కొన్ని చేశాయి. మన దేశంలో దాదాపు 200 ఏళ్లు అధికారం చెలాయించి ఇక్కడి సంపదను బ్రిటన్ కొల్లగొట్టింది. ఆ దేశమే 1982లో ఫాక్లాండ్ ద్వీప సముదాయం కోసం అర్జెంటీనాపై యుద్ధం చేసి ఆక్రమించింది. ఇంకా 1990-91 నాటి గల్ఫ్ యుద్ధం, 1992-95 మధ్య కొనసాగిన బోస్నియా యుద్ధం, 1995లో కొసావో యుద్ధం, 2001లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో మొదలెట్టి 2021 వరకు సాగించిన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, 2003-2011 మధ్య సాగిన ఇరాక్ యుద్ధం, 2011లో జరిగిన లిబియా దురాక్రమణ ఇవన్నీ అమెరికా, పాశ్చాత్య దేశాలు, నాటో ఛత్రఛాయలు సాగించిన యుద్ధాల్లో కొన్ని. లోక్పాల్ వర్సెస్ న్యాయమూర్తులు. 1997 సంవత్సరంలో కె. వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 5గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం న్యాయమూర్తులందరూ అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ అని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికన్నా ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్నది కూడా తీర్పులో పేర్కొంది.